ప్రధానంగా బంజారా హిల్స్, కృష్ణానగర్, ఇంద్రానగర్, శ్రీనగర్ కాలనీ ఈ ప్రాంతం మొత్తం కూడా మనకి ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మా ప్రతినిధి రిపోర్ట్ చేసినట్టుగా ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ వాసులందరికీ కూడా ఇది బిగ్ అలర్ట్. అర్ధరాత్రి వరకు సిటీని వర్షం ఇలానే కుమ్మేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో చాలా అప్రమత్తంగా ఉండాలి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప, అనివార్యమైతే తప్ప దయచేసి బయటికి రాకండి, ప్రయాణాలు చేసుకోకండి. ప్రయాణాలు ఆల్రెడీ మీరు ఫిక్స్ చేసుకుని ఉన్నా కూడా అవి ట్రైన్ అయినా, బస్ అయినా, లేకపోతే మీ పర్సనల్ వెహికల్స్లో వెళ్ళాలనుకున్న ఎలాగైనా సరే వాటిని వాయిదా వేసుకోండి. ఎందుకంటే మీరు ప్రయాణించాల్సింది రోడ్ల మీద, ఆ రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అలాగే ట్రైన్స్ అయినా కూడా మీరు రైల్వే స్టేషన్ వరకు వెళ్ళే పరిస్థితి ఉందో లేదో కూడా తెలియదు. వెళ్ళిన తర్వాత కూడా పట్టాల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించలేం. ప్రస్తుతానికైతే ఎమర్జెన్సీ అయితే తప్పితే ప్రయాణాలని వాయిదా వేసుకోండి అని చెప్పి పబ్లిక్కి అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ జిల్లాలకు రానున్న 2 రోజుల పాటు కూడా భారీ వర్ష గండం పొంచి ఉంది అని చెప్తూ ఉన్నారు. మా ప్రతినిధి రంజిత్ మనకి బోయిన్పల్లి నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. రంజిత్, బోయిన్పల్లిలో ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది? మీరు ఉన్న ప్రాంతంలో అయితే రోడ్డు మీద కాస్త వర్షం బెటర్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ స్టిల్ ఓవరాల్ గా సిచ్యువేషన్ ఏంటి అక్కడ? దాదాపు 2 గంటల నుండి కురుస్తున్న ఈ భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే సిగ్నల్స్ వద్దనే చాలా చోట్ల వాటర్ లాగింగ్స్ ఏర్పడుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు ఆ వాటర్ని క్లియర్ చేయడంతో ట్రాఫిక్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు బోయిన్పల్లి నుండి తాడ్బండ్ వరకు ట్రాఫిక్ జామ్ పూర్తిగా చోటు చేసుకుంది. ఆ తర్వాత ఇటు బోయిన్పల్లి నుండి మేడ్చల్ వెళ్ళే దారిలో కూడా ట్రాఫిక్ అనేది స్లోగా మూవ్ అవుతుంది. చాలా చోట్ల ఈ వాటర్ లాగింగ్స్ ఏర్పడ్డాయి. వాటర్ లాగింగ్స్ ఏర్పడడంతో కూడా ఈ ట్రాఫిక్ అనేది స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఈ బోయిన్పల్లి సిగ్నల్ వద్ద నుంచి చూస్తే అక్కడి నుండి వెహికల్స్ అన్నీ కూడా ఇంకా బారులుతున్నాయి. దాదాపు అక్కడి నుండి ప్యారడైస్ వరకు కూడా ఈ ట్రాఫిక్ అనేది చాలా స్లోగా మోతుంది. ముఖ్యంగా చాలా సిగ్నల్స్ వద్ద ఈ వాటర్ లాగింగ్స్ ఏర్పడుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ సిబ్బంది అక్కడ వెహికల్స్ని క్లియర్ చేస్తున్నారు. మనం చూడొచ్చు ప్రస్తుతం హైడ్రాతో పాటు ట్రాఫిక్ సిబ్బంది రోడ్లపైనే ఉండి ఎప్పటికప్పుడు వెహికల్స్ని క్లియర్ చేస్తున్నారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్ చోటు చేసుకుంటున్నారో వాటిని క్లియర్ చేసి ఈ మొత్తం ట్రాఫిక్ని అంతా కూడా స్పీడప్ చేసే విధంగా కూడా ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అర్ధరాత్రి కూడా భారీ వర్షాలు కురుస్తాయన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలతో కూడా అధికారులు అలర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా అప్పీల్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా కూడా ఇటు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఆ తర్వాత వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ జారీ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే అతి భారీ వర్షాలు కురుస్తాయన్నటువంటి హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి అనివార్యమైతే తప్ప బయటికి రావద్దనేది కూడా అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చాలా చోట్ల ఈ గాలివానతో కూడా చెట్లు నేల కొరుగుతున్నాయి. ఆ చెట్లను కూడా హైడ్రా సిబ్బంది తీస్తున్నారు. దీంతోపాటు వాటర్ లాగింగ్స్ ఎక్కడైతే ఉంటున్నాయో ఆ వాటర్ లాగింగ్స్ వద్ద ఇప్పటికే స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేసి ఆ వాటర్ లాగింగ్ని కూడా క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఐటీ కారిడార్ వద్ద కూడా ఈ ట్రాఫిక్ అనేది చాలా స్లో మూవ్ అవుతుంది. భారీ వర్షాలతో ఎక్కడికక్కడ కురుస్తున్నాయి కాబట్టి ట్రాఫిక్ జామ్ లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆఫీస్ ముగించుకొని అందరూ తిరిగి ఇంటికి వెళ్ళడంతో వెళ్ళే సమయంలో ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఈ భారీ వర్షాల్లో కూడా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకొక 2 నుంచి 3 గంటల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయన్నటువంటి వాతావరణ శాఖ అలర్ట్స్ ఉన్నాయి కాబట్టి వాహనదారులంతా కూడా అలర్ట్గా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దనేది మాత్రం అధికారులు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్. సో అది బోయిన్పల్లి ఆ పరిసర ప్రాంతాల్లో మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్. అధికారులు రంగంలోకి దిగుతూ ఉన్నారు. ఎక్కడ సమస్యలు ఉంటే ఆ ప్రాంతాలని ఇమీడియట్గా ఆ ప్రాంతాలకి చేరుకుని సమస్యని పరిష్కరించడానికి అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాటర్ లాగింగ్ పాయింట్స్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అన్న ముందస్తు అంచనాతో కూడా అధికారులు వ్యవహరిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీంతో ఏ ప్రాంతాల్లో ఎక్కువ నీరు నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి, గత అనుభవాలు మనకి ఏం చెప్తూ ఉన్నాయి, ఎలాంటి ప్రాంతాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అన్న విషయాలను చాలా జాగ్రత్తగా ముందుగానే అంచనా వేసుకుంటున్న అధికారులు, హైడ్రా అధికారులు కూడా ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. ఇంకొక వైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జిల్లాలకి 2 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. హెచ్చరికలు జారీ చేశారు. అధికారులంతా కూడా అలర్ట్గా ఉండాలి. హై అలర్ట్ మీద ఉండి ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయో అక్కడ ఇమీడియట్గా అటెండ్ అవ్వాలని చెప్తూ ఉన్నారు. అలాగే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా